హాయ్ క్రికెట్ లవర్స్. ఈరోజు మనుగూరులో ఫస్ట్ టైం మనుగూరులో ఒక బిగ్ కౌంటీ మ్యాచ్ జరగబోతుంది. ఆ మ్యాచ్ వచ్చేసి గోపనపాలెం సురేంద్ర వర్సెస్ లోకల్ బాయ్ మనుగూరు చంటి. మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పేసి మన మనుగూరులో ఉన్న క్రౌడ్ మొత్తం మ్యాక్సిమం ప్లేయర్స్ మొత్తం రాబోతున్నారు. ఇంకోటి ఏంటంటే మనుగూరు కూడా మంచి నేమ్ రావాలి, మనుగూరులో కూడా ఇంత మంచి గ్రౌండ్ ఉంది అనే విషయాలు కొన్ని బయట వాళ్ళు కూడా క్లారిటీగా తెలుస్తాయి. ఓకే, ఇప్పుడైతే మనం ఈ మ్యాచ్ గురించి అది ఎవరు గెలుస్తారో ఏందని ప్లేయర్ దగ్గర కనుక్కొని దాని ప్రిడిక్షన్ వస్తే మీకు సార్ చెప్తాం. దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అయిపోండి. అన్న, ఇప్పుడు సురేంద్ర అన్న వర్సెస్ చంటి మ్యాచ్ ఉంది కదా. అరే నువ్వు పోరాడి. సురేంద్ర అన్న చంటి మ్యాచ్ ఉంది కదా, మీ అనుభవం ప్రకారం ఎవరు గెలవచ్చు ఒకసారి ప్రిడిక్షన్ చేసి సరదాగా ప్రిడిక్షన్ చెప్పండి. హోమ్ గ్రౌండ్ కాబట్టి చంటికి అవకాశం ఉంటుంది. ఓకే, హోమ్ గ్రౌండ్ కాబట్టి చంటికి అవకాశం అని చెప్పిండు. ఓకే, సీనియర్ ప్లేయర్ మోస్ట్ సీనియర్ ప్లేయర్ నరసింహన్న అనుకుందాం. చెప్పండి అన్న దగ్గర. ఫస్ట్ మ్యాచ్ చంటి గెలుస్తాడు. ఓకే, కొంచెం పిచ్చును అర్థం చేసుకొని నెక్స్ట్ మ్యాచ్ సురేందర్ మంచిగా ఆడతాడని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ దగ్గర మంచి సలహా ఇచ్చారు. ఓకే అన్న, ఓకే అన్న, రైట్. థ్యాంక్ యూ రవన్న, మంచి ప్రిడిక్షన్ ఇచ్చారు. రైట్, రెడీ. హాయ్ బ్రో, ఏం పేరు? శ్రీహరి. ఓకే, నువ్వు ఇక్కడ మనుగూరులో జరిగే మ్యాచ్లను చూస్తున్నావు కదా, ఇప్పుడు జరగబోయే కౌంటీలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటారు? లోకల్ గ్రౌండ్ కాబట్టి చంటనే గెలవచ్చు. ఓకే, లోకల్ గ్రౌండ్ కూడా చంటి గెలిచే ఛాన్స్ ఉందంట. ఓకే, థ్యాంక్ యూ బ్రో. చంటి గెలుతాడా? ఏమన్నా టఫ్ ఉంటుంది అన్న మ్యాచెస్ తప్పకుండా ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి? ఛాన్సెస్ బౌండరీ పెద్ద కాబట్టి బౌలర్ కే ఛాన్స్ ఉండొచ్చు. రైట్ రైట్, చెప్పు. రైట్ రైట్ రైట్, ఓకే. మా ప్లేయర్ కాబట్టి బౌలింగ్ గెలుస్తుంది. రైట్ రైట్ రైట్, ఓకే ఓకే. చెప్పాలా ప్రెడిక్షన్ చెప్పాలి. ఇప్పుడు జరిగే కౌంటీ మ్యాచ్ లో చంటి గెలిచే ఛాన్స్ ఉందా, సురేంద్ర గెలిచే ఛాన్స్ ఉందా? సురేంద్ర అన్న బ్యాటింగ్ బాగుంటది. ఓకే, కాబట్టి చంటి అన్న కూడా దానికి తీరిగా ఆడతాడు. లోకల్ అండ్ ఓకే కాబట్టి చంటి సపోర్ట్. రైట్, ఓకే. నాకు తెలియదు, నేను ఇప్పుడే కొత్త చంటి బ్రో. ఓకే, థ్యాంక్ యూ. చంటికి సపోర్ట్ ఎక్కువ ఉందా బ్రో? మీరు అని చెప్పగలరా? ఎవరికి వెళ్తారు? కెమెరా. ఓకే, మాక్సిమం సపోర్ట్ అయితే చంటికే ఉంది. సరే, సురేంద్ర ఏం చేస్తలేదు మనకి తెలియదు. ఇక్కడ లోకల్ కాబట్టి ప్రతి ఒక్కరు చంటికి వెళ్ళాలని కోరుకుంటారు. ఓకే, సపోర్ట్ చంటి. ఓకే ఫ్రెండ్స్, సురేంద్ర అన్న వాళ్ళు అయితే గ్రౌండ్కి వచ్చేసారు. ఎందుకంటే మినిమం రెస్పెక్ట్, వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు మనం వాళ్ళని కలుసుకోవటం, ఎందుకంటే ఒక మంచి బాండింగ్ ఏర్పడుద్ది. ఈ విధంగా ఇలాంటి మ్యాచ్లు ఇంకా ముందు ముందు జరగాలని కూడా నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఓకే, ఇది మన మనుగూరు గ్రౌండ్. మార్నింగ్ వాకింగ్ కానీ ఈవినింగ్ వాకింగ్ కానీ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ అనేక మంది పోలీస్ జాబ్ కొట్టారు, ఇండియన్ ఆర్మీ అయ్యారు. సో ఈ గ్రౌండ్కి ఇలాంటి చరిత్ర ఉంది. ఓకే, ఇక మనమైతే కౌంటీలోకి వెళ్ళిపోదాం. కౌంటీ చూడటానికి అయితే మన మనుగూరు అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చాలామంది యూత్ అయితే గ్రౌండ్కి వచ్చేసారు. ఇక మన కౌంటీలోకి వెళ్తే 65 రన్స్, 30 balls, 5 wickets. ఒకవేళ టాస్ డిసైడ్ టు 1 run. ఎందుకంటే ఒకవేళ టాసు బౌలర్కి వెళ్తే 66 అవుతుంది, బ్యాట్స్మెన్కి వెళ్తే 65 అవుతుంది. సో 1 run డిసైడ్ టు టాస్. సురేంద్ర టాస్ విన్నాడు. 65 runsకి మ్యాచ్ సెట్ అయింది. బ్యాట్స్మెన్ సురేంద్ర గోపనపాలెం, బౌలర్ చంటి మనుగూరు. కౌంటీ స్టార్ట్. మంచిగా వచ్చారు మన యూత్ ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి. యూత్ కాదా, సర్లే. ఓకే, క్రౌడ్ ఆడియన్స్ మంచిగా వచ్చారు మ్యాచ్ చూడటానికి. ఇక మనం కౌంటీలోకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ల్యాగ్ అవ్వకుండా. చూశారు కదా, క్రికెట్ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఉంటుంది. చిన్న పెద్ద తేడా ఏం లేదు, చిన్నపిల్లలు సహా వచ్చారు. కౌంటీ స్టార్ట్. వైట్ బాల్తో స్టార్ట్ చేశాడు బౌలర్. ఎనదర్ వైట్. It's a big shot and big six. Second ball of the county. Wow, blood comeback bowler నుండి సింగిల్ రన్.
థర్డ్ బాల్ శబాష్ బేటా శబాష్ రా సింగిల్ అండ్ ఓన్లీ. ఫోర్త్ బాల్ అది బ్యూటీ రా సింగిల్ రన్ అయితే వచ్చింది. 2 వచ్చిద్దా రాదా? ఓన్లీ సింగిల్ రన్. ఫిఫ్త్ బాల్ అదిరా బేటా అదిరా నాన్న సూపర్ బౌలింగ్ చంటి. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్, ఫస్ట్ ఓవర్. అదిరా నాన్న సూపర్. ఫస్ట్ ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ 9. సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్. అనదర్ బిగ్ షాట్. ఇట్స్ 6 runs. వాట్ ఏ బ్యాటింగ్ సురేందర్. చూస్తుంటే 6లు అవ్వలేలు వెళ్ళిపోతున్నాయి. చూద్దాం బౌలర్ నుంచి కంబ్యాక్ అయితే వస్తాయని అందరూ ఆశిస్తున్నారు. వెయిట్ అండ్ సీ. అదిరా గుడ్ బాల్. సింగిల్ రన్ ఓన్లీ. ఫీల్డర్ రా అది అనదర్ బిగ్ షాట్ ప్రయత్నం. బౌలింగ్ సింగిల్ రన్. వావ్, గ్రేట్ కమ్బ్యాక్ చాటి. ఇట్స్ క్లీన్ బౌల్డ్. అది ఆబ్రా గ్రేట్ బౌలింగ్. సింగిల్ రన్ ఓన్లీ. సెకండ్ ఓవర్ లాస్ట్ బాల్. ఇట్స్ బిగ్ 6. సురేందర్ బ్యాట్ నుండి 18 balls-కి 41 runs అయితే కొట్టాలి. గ్రేట్ షాట్ సురేంద్ర. రన్అట్ ఛాన్స్. నో, సమస్య లేదు. 2 runs వచ్చినాయి. బంతి గాల్లో గీలా డైరెక్ట్గా ఊరవతల పడ్డది. థర్డ్ బాల్. ఆహా, మడికట్లల్లా ఆడ పనిచేసి ఉంటే వాళ్ళతో ఏమని చెప్పండి బాల్. థర్డ్ ఓవర్ ఫోర్త్ బాల్. మరొక బిగ్ షాట్. ఇట్స్ 4 runs. థర్డ్ ఓవర్ ఫిఫ్త్ బాల్. బంతి గాల్లో ఇదైతే పక్కా గాల్లో. గ్రేట్ క్యాచ్ టేకెన్ బై లోకేష్. థర్డ్ ఓవర్ లాస్ట్ బాల్. ఇట్స్ అనదర్ బిగ్ 6. 12 balls 15 runs to win. It's a dot ball. 11 balls 15 runs. Super comeback. Another dot ball. ఒక పాయింట్ వచ్చిందని చెప్పిండు. 3 balls సూపర్ కంబ్యాక్ చంటి నుండి. వెరీ క్లెవర్ బౌలింగ్. సింగిల్ రన్. గ్రేట్ బౌలింగ్ చంటి. సింగిల్ రన్. మరొక ఫ్లైట్ అనుకున్నాం కానీ ఇట్స్ 4 runs. లాస్ట్ 6 బాళ్ళకి 9 కొట్టాలి. సూపర్ డెలివరీ. ఓన్లీ సింగిల్ రన్. గుడ్ ఫీలింగ్ చంటి. 5 బాళ్ళకి 8. ఎవరికి వస్తారు? 5 బాళ్ళకి 8. సింగిల్ అయితే వచ్చింది. 2Dకి ప్రయత్నం. రన్అట్ ఛాన్స్. రన్అట్ మిస్. 4 balls 6 runs to win. శబాష్. 2D వచ్చే ఛాన్సా? ఇస్ ద రన్ అవుట్. 3 balls 5 runs to win. White ball. 3 balls 5 runs to win. చూద్దాం ఏం జరుగుతుందో. అనదర్ వైడ్. టెన్షన్ ఉంటుందిగా మరి ఎవరికైనా లాస్ట్లో. గుడ్ చంటి. సింగిల్ రన్.
2 balls 4 runs to win. పెట్టు సార్ పెట్టు కెమెరా పెట్టు టెన్షన్ ఓ పని అయిపోద్దంట తొందరగా అయిపోతుంది. 2 balls 4 runs to win. చంటి వర్సెస్ సురేందర్. సో వైట్ బాల్. ఆహా సూపర్ డెలివరీ చంటి నుండి. సూపర్ డెలివరీ. వెల్కమ్ బ్యాక్ చంటి. మామూలు కమ్బ్యాక్ ఇవ్వలేదు, లేని మ్యాచ్ని తెచ్చుకున్నావు, తెచ్చేసావు, ఆల్మోస్ట్ తెచ్చినావు. 1 బాల్కి 4 runs కొట్టాలి. చూద్దాం, క్రౌడ్ అంతా టోటల్ అందరూ స్టాండింగ్ ఉండి చూస్తారు ఈ లాస్ట్ బాల్ ఏమవుతుందని. చంటి నుంచి కంబ్యాక్ వస్తుందా? ఇట్స్ 4 runs. మ్యాచ్ విన్ బై గోపనపాలెం సురేందర్. గ్రేట్ బ్యాటింగ్ సురేందర్. శభాష్ బ్యాటింగ్ సురేందర్ నుండి. మ్యాచ్ అయితే ఘోరమైన రసవత్తరం జరిగింది. హార్డ్ లక్ చంటి, చాలా మంచి ఫైట్ చేసినావు. బట్ విన్ అనేది ఎవరో ఒకరు అవ్వాలి కాబట్టి తప్పదు. శభాష్ బౌలింగ్. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.